హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను వుడ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తానండి. సో మనం ఎలాంటి వుడ్నైనా సరే మనం దాని కలర్ అనేది ఎంతో ఈజీగా మనం చేంజ్ అనేది చేసేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తానండి. నేను ఇక్కడ చూపిస్తున్న వుడ్ అనేది ఒక శాంపుల్ కోసం మీకు ఇప్పుడు చూపించడానికి తీసుకున్నానండి, ఒక స్టిక్ అనేది. సో ఇప్పుడు దీని మీద నేను ఇప్పుడు కలర్ ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. అది మీరు కంప్లీట్గా వీడియో అంతా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదనమాట. లాస్ట్ వరకు మీరు క్లీనింగ్ ప్రాసెస్ కూడా, బ్రష్ ఎలా క్లీన్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఎట్లాంటి లిక్విడ్ వాడితే మనకి బ్రష్ అనేది క్లీన్ అయిపోతుందో, హ్యాండ్స్కి ఎప్పుడైనా టచ్ అయినా ఆ లిక్విడ్ అనేది మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే 100 ml బాటిల్ వుడ్ స్టెయినర్ అండి. ఇది నేను తీసుకుంది ఏంటంటే రోజ్ వుడ్ కలర్ అనమాట. నేను ఆల్రెడీ బ్యాక్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పున్నాను, బట్ ఇది సపరేట్ వీడియో చేశానండి. ఎందుకంటే దానికి సంబంధం లేకుండా చిన్న వీడియో అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న వీడియో పెట్టున్నాను. ఇప్పుడు ఈ బాటిల్ అనేది మనం యూజ్ చేసుకున్నాక వెంటనే క్లోజ్ చేయాలండి, లేకపోతే ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పటికప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న బ్రష్ తీసుకున్నానండి. నేను ఎందుకు చిన్న బ్రష్ తీసుకున్నాను అంటే, ఇక్కడ జస్ట్ మీకు నేను శాంపుల్ కోసమే వేస్తున్నాను కాబట్టి నాకు అది సరిపోతుంది. లేకపోతే మీరు ఏదైనా చిన్న క్లాత్తోనే వేసేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీ దగ్గర ఇంకొంచెం పెద్ద బ్రష్ ఉంటే కనుక దాంతోనే వేసుకోండి. ఎందుకంటే మనం ఇంట్లో ఫర్నిచర్కి అయితే ఇంత చిన్న బ్రష్కి అయితే మనకి సెట్ అవ్వదు కదా, వర్క్ అనేది చాలా లేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక 3 కోట్స్ అనేది వేసానండి, ఎందుకంటే మీకు బాగా క్లారిటీగా ఉండాలి కదా. మనం ఎన్ని ఎక్కువ కోట్స్ వేసుకుంటే అంత డార్క్నెస్ అనేది దీంట్లో కనపడుతుందండి. దీంట్లో చాలా రకాల షేడ్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ వుడ్ కూడా ఉంటుంది కదా, చాలా ఎక్స్పెన్సివ్ వుడ్. సో అలాంటి వుడ్ షేడ్స్ కూడా ఉంటాయండి. మీరు ఎలాంటి కలర్ కావాలన్నా మనకి షాప్స్లో అవైలబిలిటీ ఉంటుందండి. మీరు దాన్ని ఆ కలర్ ఇంచుమించుగా మీరు అడిగితే వాళ్ళు చెక్ చేసి ఇస్తారండి, ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే మీకు పేరు కనుక తెలిసినట్లయితే ఆ నేమ్ చెప్పినా కానీ వాళ్ళు షేడ్ అనేది ఇచ్చేస్తారనమాట. దీంట్లో చాలా సైజెస్ ఆఫ్ బాటిల్స్ ఉంటాయండి. మీకు ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్ మీరు చెక్ ఈజీగా తీసుకోవచ్చు అడిగి. అండ్ ఇక్కడ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. మన ఇంట్లోనే మనం ఈజీగా వేసుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కార్పెంటర్ ఎలాంటి సహాయం లేకుండా, అంటే పెయింటింగ్స్ ఎలాంటివి వేయించుకోకుండా మనమే ఈజీగా ఇంట్లో పెయింట్ అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పని అయిపోగానే మనం జస్ట్ ఇట్లా లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి వెంటనే. అండ్ ఇక్కడ ఏంటంటే డ్రై అనేది మనకి వేసుకోగానే ఒక 5 minutes చాలండి, వెంటనే డ్రై అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను జస్ట్ ఒక 2-3 minutesకే మీకు చూపిస్తున్నాను. 4 minutesకి చూసారు కదా, నాకు అంటలేదండి. ఇదైతే లాంగ్ లాస్టింగ్ అనమాట. కలర్ అనేది ఇంకా పోదు, అది ఒక పైన పొరంతా మనకి ఆ కలర్ అనేది పీల్చేసుకుని ఉంటుంది అనమాట వుడ్ అనేది. సో అందుకని చెప్పి మీరు ఎంత రబ్ చేసినా పోదనమాట. బట్ ఒక 1 centimeter కానీ 2 centimeters మన లేయర్ కనుక తీసినట్లయితే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వుడ్ అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ ఏంటంటే టిన్నర్ అండి, డీసీ టిన్నర్ అంటారు. ఈ డీసీ టిన్నర్ అనేది మనం ఈ వుడ్ స్టెయినర్ కోసమే దీన్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఎన్సీ టిన్నర్ వేరు, డీసీ టిన్నర్ వేరండి. ఎన్సీ టిన్నర్ అంటేనేమో మనం తలుపులకి వేసుకుంటాం కదా రంగు, దాంట్లో కలపటానికి యూజ్ చేసేదాన్ని ఎన్సీ టిన్నర్ అంటారు. ఈ డీసీ టిన్నర్ అయితే దీన్నే యూజ్ చేస్తారండి. ఈ బ్రష్ అనేవి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోయి పాడైపోతుంది అనమాట, నెక్స్ట్ సెకండ్ యూస్కి పనికిరావు. సో మనము అవి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకుంటే మనకి నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. మీరు లేదు వెంటనే నెక్స్ట్ రోజు మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వాటర్లో వేసి అట్టు పెడితే నెక్స్ట్ రోజుకి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత పనంతా అయిపోయాక క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నా హ్యాండ్స్ కూడా స్టెయిన్స్ అన్నీ కదండి, మొత్తం దాంతోనే క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఈజీగా రిమూవ్ అయిపోతాయండి, మనం వాటర్తో కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా నీట్గా అయిపోయిందో. సో ఇదేనండి మొత్తం వుడ్ స్టెయినర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ బాటిల్ కాస్ట్ చెప్పలేదు కదా, ఇది 100 ml బాటిల్ అండి, 50 రూపీస్ ఉంటుంది. మేబీ కొంచెం రేట్స్ అనేవి కొంచెం పెరిగి ఉండొచ్చు. అండ్ మీకు ఏ సైజెస్ కావాలన్నా ఆ సైజులో బాటిల్స్ అనేవి అవైలబిలిటీలో ఉండిద్దండి. ఈ బాటిల్ మీకు ఆల్మోస్ట్ ఒక పెద్ద చైర్కి అయితే సెట్ అయిపోతుంది. అండ్ ఇవాళ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.